మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మధ్యలో మాట, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చదివినటువంటి వాక్య భాగంలో మనకు నెమ్మది కలగాలి అని మనం వాంఛించినప్పుడు మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏది అని ఆయనను అడగడమును బట్టి దొరుకుతుంది అని లేఖనం మనకు తెలియచేస్తుంది. కొన్ని సందర్భాలలో మనకి మంచి ఇది మేలు అని అనుకున్న మార్గం అది మనకు మేలు కాకపోవచ్చు, అది మనకు చివరకు దుఃఖాన్ని మిగల్చవచ్చు. అయితే ఆయనను అడిగి మనం ముందుకు నడిచినట్లయితే అది మనకి నెమ్మదిగా, సంతోషంగా, విశ్రాంతిగా ఉంటుంది. సామెతల గ్రంథకర్త ఈ విధంగా అంటాడు, ఒకడు తాను వెళ్తున్నటువంటి మార్గం మొదట వానికి మంచిగా మేలుగా అనిపిస్తుంది, చివరికి అది వానికి నాశనాన్ని తీసుకొస్తుంది అని మనం చూస్తాం. అయితే ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము నెమ్మది పొందుకోవాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అన్ని కోణాలలో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అనేకమైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మీకు నెమ్మది దొరకాలంటే మీరు వెళ్తున్న మార్గం మేలో కాదో మీకు తెలియదు. కాబట్టి మీకు నెమ్మది కలగాలి అంటే నన్ను అడిగి మీరు అడుగు వేయండి, మీకు మేలైన మార్గంలో నేను నడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఇప్పుడు మేలైన మార్గం ఏది అని మనం ఎలాగ అడగాలి, ఎలా గుర్తించగలగాలి, అసలు దీని యొక్క మూలం ఏమిటి అని మనం చూసినట్లయితే ఈ వచనం ప్రారంభం నుండి చూస్తాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దాని అర్థం ఎన్నో మార్గాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చుట్టూ. మనకు నచ్చిన దాన్ని మనం ఎంపిక చేసుకుని ఆ మార్గంలో వెళ్ళినట్లయితే అది మనకు మేలు కాదు అని మనం ఇప్పుడు చూసాం. మరియు ఏ మార్గం మేలు అని ఆయనను అడిగితే ఆయన తెలియచేస్తాడు అని కూడా మనం చూసాం. మరియు మరొక విషయాన్ని మనం చూస్తున్నాం, పురాతన మార్గం ఏది అని మనం అడిగి గుర్తించి విచారించి తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. పురాతన మార్గం కూడా ఒకటి ఉన్నదా అంటే అవును, పురాతన మార్గం ఉన్నది. మరొక తర్జుమాలో దాన్ని చూస్తాం మనం, సనాతన మార్గం. పురాతనమైనటువంటి ఒక మార్గం ఉన్నది. క్రీస్తును అంగీకరించి ఆయన పేరు పెట్టబడినటువంటి మనలకు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తిని బట్టి, క్రైస్తవులుగా పేరు పెట్టబడినటువంటి వారిని బట్టి మనకి అదే మార్గం అని కాదు, కానీ మనకు ఒక పురాతన మార్గం ఉంది, మనకు ఒక సనాతన మార్గం ఉన్నది. ఆ సనాతన మార్గం ఏంటి, ఆ పురాతన మార్గం ఏమిటి, ఆ పాత త్రోవలు ఏమిటి అని మనం యోచించినట్లయితే అసలు పురాతనమైన సనాతనమైన జనులు ఎవరు, పితరులు ఎవరు? మన మూల పితరుడు ఆదాము. అక్కడ మనకు అర్థమవుతుంది, ఆదాము అవ్వ వారు వెళ్ళిన త్రోవలు ఏంటి? వారు చక్కగా ఏదెను తోటలో ఉన్నారు, ఆయనను మాత్రమే ఆరాధిస్తున్నారు, ఆయనను ముఖాముఖిగా చూస్తూ ఉన్నారు, ఆయన చెప్పింది చేస్తూ ఉన్నారు. చివరకు అపవాది వారిని ఆ త్రోవలో నుండి తప్పించి వేశాడు. కానీ ప్రారంభంలో మీ పితరులు వెళ్ళిన మార్గం పురాతనమైన మార్గం, అది సనాతనమైన మార్గం. ఆ మార్గంలో నిలిచినంతసేపు ఆదాము అవ్వ క్షేమంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ త్రోవను తప్పారో, ఆ మార్గాన్ని విడిచారో, వారి ఎంపిక తప్పుగా మార్చబడినదో వెనువెంటనే వారు నా సన్నిధిలో నుండి త్రోయబడ్డారు. సమృద్ధి కలిగిన సస్యశ్యామలంగా ఉండేటువంటి, నెమ్మది కలిగించేటువంటి ఏదెను తోటలో నుండి వెలివేయబడ్డారు. వారికి నాట నుండి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, దుఃఖము, వేదన మాత్రమే మిగిలిని అని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మన సనాతన మార్గం పరిశుద్ధమైన మార్గం. వారు ఆ త్రోవలో నడిచినప్పుడు నెమ్మది పొందుకున్నారు. అయితే ఆ సమయంలో మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, సనాతన మార్గంలో విగ్రహారాధన లేదు, సనాతన మార్గంలో వ్యభిచారం లేదు, సనాతన మార్గంలో దొంగతనం లేదు, సనాతన మార్గంలో కోప, ఈర్ష్య, ద్వేషాలు లేవు, సనాతన మార్గంలో అబద్ధాలు లేవు, సనాతన మార్గంలో సరస్వక్తులు లేవు, సనాతన మార్గంలో బూతులు లేవు, సనాతన మార్గంలో ముసలమ్మ ముచ్చట్లు లేవు, సనాతన మార్గంలో పవిత్రతను చెడగొట్టేటువంటి పనులు, క్రియలు ఏవి కూడా లేనే లేవు. ఆ పురాతన మార్గమును మనం అడిగి అందులో మనం నడుచుకోవాలనే వాక్యం సెలవిస్తుంది. వారు ఏ విధంగా ఆయన మార్గంలో అన్నాళ్ళు నడుచుకున్నారు, అది మనం ఆయనను అడగాలి. ప్రభువా, నాడు వారు మొదటి దశలో
సనాతన మార్గంలో నడిచినట్లుగా మమ్మల్ని నడిపించు అని మనం అడగవలసిన వారమై ఉన్నాం. ఆదాము అవ్వ ఎప్పుడో ఆ తినగూడని ఫలము తిని శిక్షకు పాత్రలుగా మార్చబడ్డారో మనకు తెలియదు, కానీ దానికంటే ముందు కొన్ని 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా అయి ఉండొచ్చు, కానీ అప్పటి వరకు వారు నెమ్మదిని అనుభవించారు. త్రోవ తప్పక ముందు వరకు వారు నెమ్మదిని పొందుకున్నారు. ఎప్పుడైతే త్రోవను తప్పారో నెమ్మదిని కోల్పోయారు. మనం నేడు మేలు కలుగు మార్గం ఏది? అసలు మేము నడవలసినటువంటి పురాతన మార్గము, సనాతన మార్గము, పాతమైనటువంటి ఆ త్రోవలు ఏమిటి ప్రభు? అక్కడ మమ్మల్ని నడిపించు, ఆ మార్గంలో మమ్మల్ని నడిపించు. అప్పుడు మేము తొలగిపోకుండా నీ ముఖదర్శనమును చూస్తూ కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మేము నిలబడగలుగుతాం, నడవగలుగుతాం, గమ్యానికి చేరగలుగుతాం, ఈ లోకములో నుండి మేము వేరు చేయబడగలుగుతాం అని మనం ఆయనను అడిగి కోరుకున్నట్లయితే నిశ్చయంగా ఆయన నెమ్మదినిస్తారు, ఆ మార్గముల మనలను నడిపిస్తాడు. ఇప్పుడు ఆ పురాతన మార్గమును గురించి మన రక్షకుడైనటువంటి ప్రభు ఏమని సెలవిస్తున్నారు? మత్తయి సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా ఎద్దుకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను. ఎందుకు మీరు భారాన్ని మోసుకుంటూ ఆ త్రోవ తప్పి లోక మార్గంలో భారాన్ని మోసుకుంటూ కాడిని మోసుకుంటూ భారముగా కష్టంగా ఎదుతున్నారు? మీరు నా ఎద్దుకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది మేలైన మార్గం, సిలువ మార్గం మేలైన మార్గం, క్రీస్తు మార్గం మేలైన మార్గం. మార్గము, సత్యము, జీవం అనేటువంటి క్రీస్తును అనుసరించడం అనేది మేలైన మార్గం. ఆయన నామంలో రక్షణ పొందడం, మారు మనసును పొందుకోవడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, సత్యమునకు సాక్షులుగా నిలబడడం అనేది మేలైన మార్గం. ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు మనకు కనబడుతూ ఉంటాయి, మన కళ్ళ ముందు గొప్పవిగా ఎంచబడుతూ ఉంటాయి, కానీ అవి మనకు మేలైన మార్గము కానే కాదు. మన ఎంపికలు సరైనవి కానే కాదు. మనం ప్రభువును వేడుకున్నట్లయితే ఆయన సరైన మార్గంలో మనలను నడిపిస్తాడు. కంటికి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో మూర్ఖమైనటువంటి క్రియ, బుద్ధిహీనమైనటువంటి క్రియ. ఆయనకు నచ్చింది మనం ఎన్నుకోవడం అనేది మేలైనది, సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, క్షేమమును కలుగు చేసేది. కనుక నేటి దినమున మనం ఆయన మార్గంలో నడుస్తాం. అది సనాతన మార్గం. ఆ సనాతన మార్గం నుండి జల్లు తొట్టిల్లిపోయారని, త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఆ సనాతన మార్గాన్ని మనకి చూపించడానికి నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని తేటగా తెలియచేశారు. ఆయన తెలియజేసినటువంటి మార్గం సనాతనమైన మార్గం. అది ప్రేమ కలిగిన మార్గం, ఆప్యాయత కలిగిన మార్గం, వాత్సల్యత కలిగిన మార్గం, లోబడే తత్వం కలిగినటువంటి మార్గం, సాధుత్వం కలిగినటువంటి మార్గం, ఐక్యత కలిగినటువంటి మార్గం, ప్రభువును ఆరాధించేటువంటి మార్గం, ప్రభువును స్తుతించేటువంటి మార్గం, లోకాన్ని ఏలుబడి చేసేటువంటి మార్గం, లోకంలో ఉన్నటువంటి సమస్తమును ఆధిపత్యంలో ఉంచుకునేటువంటి మార్గం, లోకము సైతం, క్రూర జంతువులు సైతం, సృష్టిలో ఉన్నటువంటి జీవులు సైతం లోబడే విధంగా జీవింపచేసేటువంటి మార్గం. ఆ సనాతన మార్గమును మనం నడుస్తాం. ఆయన శక్తి చేత నింపబడదాం. ఒకవేళ నేడేను ఆయన సనాతన మార్గమును మనం గుర్తించగా మనకి నచ్చిన ఈ లౌకిక జ్ఞానముతో లోక సంబంధమైనటువంటి మార్గాల్లో మనం అడుగు వేసినట్లయితే అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, వృత్తి అయినా ఏదినప్పటికీ మన ఎంపిక సరైనది కాదు. యవ్వన కాలంలో చూడగొడిన వాటిని చూచి ఇది రమ్యమైనది, ఇది మేలైనది, ఇది నాకు మంచిది అని తప్పుడు ఎంపికలు చేసుకుంటే దాని యొక్క పరిణామస్థానం అనుభవించవలసి వస్తుంది. వ్యాపారం ప్రారంభిస్తూ ఇది మేలు, దీనిలో లాభం వస్తుందని చెప్పి దుర్మార్గమైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే దాని యొక్క పరిణామస్థానం కుటుంబాన్ని సైతం విచ్ఛిన్నం చేసే విధంగా మార్చివేస్తుంది. ఏదైనప్పటికీ మనం మేలైన మార్గం అని ప్రభువును అడిగినట్లయితే ఆయన తేటగా మనకు తెలియచేస్తాడు. ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా నాడు ఆయన తన జనులకు తెలియజేసిన మాటనే నేడు మనకు తెలియచేస్తున్నాడు. లేఖనం చాలా స్పష్టమైనది, సరైనది, సూటి అయినది, సనాతనమైనది. ఆ వాక్యము చేత మనం దర్శించబడిన వారంగా మేలైన మార్గము నడుచుకుంటూ విశ్రాంతిని, నెమ్మదిని అనుభవించి దేవుని సాక్షులుగా జీవించుదుమగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేలైన మార్గం ఏది అని అందులో అడిగి మీరు నడవండి, అప్పుడది మీకు నెమ్మదిని కలిగిస్తుందని మీరు సెలవిచ్చారు. అది పురాతనమైన మార్గమని, ఆ మార్గాన్ని తెలియచేయడానికి మీరు భూమికి దిగి వచ్చారని మీరు సెలవిచ్చారు. అది సనాతనమైన మార్గము, చాలా శ్రేష్టమైన త్రోవ అని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారిని మీరు దీవించండి. అట్టి విధంగా ఆ సనాతన మార్గంలో ప్రతి వారు నడుచుకున్నట్లుగా నీ రాజ్యానికి వాసులుగా మార్చబడినట్లుగా కృప దయచేయండి. ఇక్కడ వారు ప్రతి అవసరం అక్కరు నీ మహిమను తెచ్చి నీ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.